కాదు అని లేదు. ఎంతో మందికి నైట్ లైఫ్ ఉంటది, ఇంకో లైఫ్ ఉంటది. సో అవన్నీ నువ్వు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే నైట్ లైఫ్ లో కూడా ఏముంటది. ఇప్పుడు సపోజ్ మేము ఫ్రెండ్స్ కూర్చొని క్రికెట్ ప్లేయర్స్ మేము తాగేదాన్ని కూడా ఎగ్జాజరేట్ చేసి నైట్ తాగుతారు, రూమ్ లో తాగుతారు అంటే ఏం చెప్పాలి ఇక తారాదా ఇక అంటే అక్కడ క్రియేట్ చేయాలనుకుంటే నిమిషం పని ఉందండి. ఒక విగ్రహాన్ని కూల్చేయడమో తాజ్మహల్ని పేల్చేయడమో నిమిషం పని, అది కట్టడంలో ఉన్న కష్టం తెలియక చేస్తారు. సో అండ్ సో పర్సన్ చేతిలో ఓడిపోయిన వంశీ నన్ను రోడ్డు మీద పడేలా చేసి అమ్మాయిలతో చేస్తే తప్పేంటి సంథింగ్, అసలు నిజాలు బయటపెట్టిన వంశీ. ఇది ఒక థంబ్నెయిల్ అన్నమాట. నేత్ర చేతిలో ఓడిపోయిన వంశీ నన్ను రోడ్డు మీద పడేలా చేసి అని ఎక్స్క్లమేషన్ మార్క్, అమ్మాయిలతో చేస్తే తప్పేంటి. మేబీ మీరు ఈ దిస్ కాన్వర్సేషన్ ఇస్ అబౌట్ అమ్మాయిలతో వీడియోలు చేస్తుంటారు, ఎక్స్ప్లెనేషన్ అవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, మాట్లాడడం అవన్నీ చేస్తుంటారు కదా. ఎందుకు మల్టిపుల్ గా చేంజ్ అవుతూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ ఉండే కదా. అంటే చేంజ్ ఎందుకు కారాదు అని అడుగుతున్నా నేను. ఎన్నిసార్లు అడిగినా అదే ఉంటుంది. కానీ ఇప్పుడు లిరిల్ సోప్ కి కానీ సంతూర్ సోప్ కి కానీ అమ్మాయిలు చేంజ్ అవుతారు కదా. ఒక బ్రాండ్ కి ఒకటే అమ్మాయి ఉండదు కదా. ఒక మూవీకి ఒక అమ్మాయి ఉంటుంది, నెక్స్ట్ మూవీకి ఇంకో అమ్మాయి ఉంటుంది, నెక్స్ట్ మూవీకి ఒక అమ్మాయి ఉంటుంది. నాది కూడా సరే 2 months ఒక అమ్మాయి ఉంది, చూసిండ్రు జనాలకు కూడా అరే కాదు ఇంకొక అమ్మాయి ఉంటే ఇంక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని చేంజ్ చేసిండ్రు. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? ఎవరి ఫీడ్బ్యాక్ నేను తీసుకోలేదు, వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేదు. జనాలకే ఎందుకు చేంజ్ చేస్తున్నారు, ఎందుకు అవసరమా, మాకు ఒకరే కావాలన్నా, వాళ్ళకి ఏం కావాలో తెలియదు నాకు. కానీ వాళ్ళ కొందరు పెట్టే కమెంట్స్ వల్ల ఎందుకు చేంజ్ అవుతున్నారు అని యాంకర్స్ అడగడం వల్ల నేను చెప్తున్నా ఏమైతుంది. ఇప్పుడు నేను రోజు ఒక గర్ల్ తో వీడియో చేసినా కూడా మంచిదే కదా, కొత్తగా వ్యూస్ వస్తాయి, మంచినే అనిపిస్తుంది, దాంట్లో తప్పేముంది. ప్రొఫెషనల్ గా ఇప్పుడు ఎంతో మంది షార్ట్ ఫిలిం చేస్తారు. ఒక షార్ట్ ఫిలిం కి ఒక యాక్ట్రెస్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ షార్ట్ ఫిలిం కి ఇంకొక యాక్ట్రెస్ ఉంటుంది. లేదు వంశీ ఫార్మ్స్ కి చచ్చిపోయేంత వరకు అదే అమ్మాయి ఉండాలంటే ఇద్దరు ఇక ముస్లిం అయినంత వరకు. జనరలీ వ్లాగ్స్ చూస్తుంటాం మనము, ఎవరి ఛానల్ వాళ్ళు చేస్తారు. మేబీ మీరే ఫేస్ కాబట్టి మీరే చేయకుండా ఎందుకు ఇంకొక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో ఎందుకు చేస్తారు? నార్మల్లీ మీరే చేద్దాం అనుకున్నారు కదా ఫస్ట్. స్ట్రాటజీ అంతే, లైక్ హీరో హీరోయిన్ లాగా అనిపించాలి అని ఫీలింగ్. అంటే స్క్రీన్ ఎవ్రీ టైం హీరోయిన్ చేంజ్ అవుతుందా, హీరో సేమ్ అని? హీరోకి డబ్బులు ఇవ్వాలి కదా, మళ్ళీ అవసరం ఏముంది, ఫ్రీ హీరో ఉన్నాడు కదా, సో వేరైనాకి ఎందుకు డబ్బులు ఇవ్వాలని నేనే యాక్ట్ చేసిన. సో అది స్కిట్ లాగా చేస్తుంటాం. ఇది ఎందుకు హనీ బాటిల్ ఇంత ఎందుకు 999 అంటే అది మస్తు తక్కువ, వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది అని ఇట్లా కన్వర్జన్ లా చేస్తుంటాం. అదే నేనే హనీ బాటిల్ పట్టుకొని ఇది 999 అండి, కొనుక్కోండి, రండి షాప్ కి అంటే అది వచ్చి నేడే చూడండి బాబు, నేడే చూడండి అనే టైప్ ఉంటది. అట్లా ఇష్టం లేకుంటే నాకు పాష్ గా చేయాలని ఉండే ప్రమోషన్స్, అదే జరిగింది. లైక్ ట్రెండీగా వచ్చేసింది. అది అవుట్పుట్ మంచిగా వస్తుండే, వ్యూస్ వస్తుండే, సేల్స్ వస్తుండే. చేంజ్ అయినాక వేరే వాళ్ళకి ప్రాబ్లం వస్తుండే. అదే ఇప్పుడు నార్మల్లీ మీ ఛానల్ మీరు చేస్తున్నారంటే మీరు డెఫినెట్లీ ఉంటారు, కానీ ఆ పర్సన్ చేంజ్ అవుతున్నారు అంటే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పి మైండ్ లో అదే వస్తుంది. తప్పేం లేదు, ఉండని అండి. వాళ్ళ వల్ల నాకు ఎఫెక్ట్ కూడా కాలే. 10-20% వల్ల నాకు ఏం ఫరక్ పడలే అసలు. ఎందుకంటే సేల్స్ మంచినే ఉండే, అంత మంచినే ఉండే. సో అదే చెప్తుంటే నేను అది పాయింట్ తీసుకొని మళ్ళీ thumbnail లో అది కూడా ఇంక్లూడ్ చేస్తారు, ఎందుకు చేంజ్ అయితే ఏం ప్రాబ్లమ్ అని. ఓకే, అంటే ఈ థంబ్నెయిల్స్ ఓకే, కానీ నార్మల్ గా అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మోర్ దెన్ మీ బిజినెస్ లేదంటే మీ ఏదైతే ఉన్న ఆ సోల్ ఐడియా ఉందో ఆర్గానిక్ ఫార్మ్ అనేది, అది కొంచెం డిజాల్వ్ అవుతుండే, మీకు సైడ్ గా ఎక్కువ వెళ్ళిపోయినట్టు అనిపించలేదా? ఏ సైడ్ గా? మీ పర్సనల్ గా మీ మీదకి ఎక్కువ వెళ్ళిపోయింది, రాదర్ దెన్ ద హోల్ ఐడియా ఇస్ దట్ కదా, ఆర్గానిక్ ఫార్మ్ చేయాలి, దాన్ని ప్రోడక్ట్ సేల్ చేయాలి మీరు అని చెప్పేసి. ఒరిజినల్ థింగ్ ఇస్ దట్ మీరు ఫేస్ అయిన తర్వాత మీ ఫేస్ చూసిన తర్వాత మీ పర్సనల్ గా, ఎందుకంటే మీకు అప్పటికే ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి, సో అది మీ మీదకి వెళ్ళిపోయింది మొత్తం కంప్లీట్ గా. అంటే చిన్న స్కేల్ లో చేయలేదండి బిజినెస్. లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, టూ మెనీ ప్రోడక్ట్స్, అవన్నీ సేల్ చేయాలంటే, క్రౌడ్ ని పుల్ చేయాలంటే మీకు నా తెర వెనుకునే బాధ తెలియదు కదా. లైక్ కూరగాయలు పెడతా, నేను ఫ్రూట్స్ పెడతా, ఎక్కువ వస్తారు క్రౌడ్, నాకు ఫేమ్ ఉంది, నాకు మంచితనం ఉంది, నేను మంచోడు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వంశీ మంచోడు, వీని దగ్గరనే తీసుకోవాలి అని వస్తారు కొందరు. అందరూ రారు కదా, నాకు మంచితనంతో వాళ్ళకి పని లేదు, ప్రోడక్ట్ ఉంది అని తెలపడం కూడా ఇంపార్టెంట్. అది ఎట్లా తెలిపొచ్చు అంటే ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ క్రియేటివ్ గా చేస్తూ తెలిపొచ్చు అని చేసింది. అది చేస్తూ 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 వాళ్ళకి ఏమైంది అంటే చూసే కొద్దీ ఇప్పుడు వాళ్ళకు ఎందుకు ఈ అమ్మాయి ఈ వీడియోలు ఉంది, నెక్స్ట్ వీడియోలో ఇంకొక అమ్మాయి ఉంది, ప్రోడక్ట్ పక్కన పెట్టి అమ్మాయి ఎట్లా పోయిందంటే అది సేమ్ ఈడియట్ మూవీలా బండిలా అలిపోతుంటారు బీదర్కి, వాళ్ళు ఇసుక ఏంద్రా అంటే నేను ఇసుక చల్లడానికే పోతున్నాను, ప్రతిసారి ఇసుక మీదే దృష్టి,
కానీ వాడు బండి అమ్మడానికే పోతుండే. మనది కూడా సేమ్, దృష్టి అంతా అందరికి అమ్మాయి మీద, కానీ మన ప్రోడక్ట్ సేల్ అవుతుండే. ఆడ బండి అమ్ముకున్నట్టు మనము అన్ని ప్రోడక్ట్స్ సేల్ చేస్తుండే. దీంట్లో నేను ఆ స్ట్రాటజీ వాడడం వల్ల బెనిఫిట్ అయింది కదా నా ఎంప్లాయీస్కి కానీ, మీకు కానీ. మీకు నా దగ్గర పాలు మిగలకుండే, అమ్ముడు పోతుండే, తేనె అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుండే, గీ అసలు కూరగాయలు ప్లీజ్ పెట్టు, ఇంకో కౌంటర్ పెట్టు, కూరగాయలు ఎక్కువ పెట్టు, ఇదే ఉంటుండే నాకు. అంటే అంత సేల్స్, అంత మెచ్యూర్డ్ పీపుల్ కూడా ఉన్నారండి. అంటే మనం ఓన్లీ ఈ మీడియాలో అడుగుతారు కదా కొన్ని క్వశ్చన్స్, ఎందుకు అమ్మాయి చేంజ్ అయింది ఇది అని, లేదా వచ్చి వాళ్ళు ఈ మా వంశీ సార్ ఇట్లా విలను అని చెప్తుంటారు కదా, దానివల్ల నెగటివ్ కమెంట్స్ వల్ల అందరికీ ఈడొక వేస్ట్ గాడు అని ముద్రేయాలని చూసింటారు. కానీ పీపుల్ ఆర్ సో ఇంటెలిజెంట్, లైక్ 70-80% ఇంకా నాకు మంచి ఫాలోవర్సే ఉన్నారు, మంచోని అని తెలుసు. అందుకే నేను రేపు పొద్దున ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, క్లిక్ అవుతుందని తెలిసిపోతుంటది నాకు, అది సేల్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఎందుకు వంశీ ఫార్మ్స్ ఫైనల్ గా ఫుల్ స్టాప్ పెట్టారు? అంటే నేను పెట్టుకున్న ఎంప్లాయీస్, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్, పెట్టిన రెంట్, దానికి అది ఆర్గానిక్ కాకుండా నార్మల్ ప్రోడక్ట్ అయితే అమ్మగలుగుతుంటేనేమో. ఆర్గానిక్ అనేది లిమిటెడ్ క్రౌడ్ ఉంటారు, ఆ లిమిటెడ్ క్రౌడ్ మీద దెబ్బ కొట్టిండ్రు. లైక్ వాళ్ళకి మళ్ళీ రాబుద్ది కాలే. సరే బయట 300లకు దొరికేది వంశీ దగ్గర 1000 కొనాలంటే ఇది ఆర్గానిక్ కాదా అని చిన్న డౌట్ క్రియేట్ అయింది. దానివల్ల ఇప్పుడు 1000 మంది వస్తేనే నాకు సేల్స్, 1000 మందిలో 500 వచ్చి 500 ఇంట్లో కూర్చున్నా, హాఫ్ క్రౌడ్ ని నువ్వు తగ్గించినా కూడా నాకు ఎఫెక్టే. అది చేయగలిగిండ్రు, సక్సెస్ఫుల్ గా చేసిండ్రు. అండ్ ఈవెన్ లిఫ్ట్ కూడా అట్లా ఉండడం వల్ల 500 కూడా 250 మంది రిపీటెడ్ వస్తున్నారు, 250 మంది ఇంట్లోనే ఉంటున్నారు, సో వస్తలేరు. సో దానివల్ల 75% బిజినెస్ డౌన్ అయితే ఎక్కడి నుంచి నడిపిస్తాం? సో అట్లా టూ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి, అందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున వేరే ప్రోడక్ట్ ఏదన్నా తీసి నార్మల్ది అమ్ముకున్నాను అనుకోండి, అప్పుడు ఇది ఆర్గానిక్ కాదా ఏం ఉండదు కదా. సో నార్మల్ అమ్ముతా, అప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైనా సేల్ చేస్తా. ఓకే, అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండే ఎవరికి. సో ఎట్లా నడుస్తుంది వంశీ ప్రమోషన్స్? ఎంతవరకు లాభపడుతున్నారు అండ్ ఎంత ఎర్న్ చేయగలుగుతున్నారు? సో అదే డైలీ 20,000 to 30,000 వస్తాయి, ఎందుకంటే 2 అన్ని ఉంటాయి, 3 అన్ని ఉంటాయి. నేనే కావాలంటే హాలిడే తీసుకుంటే ఎప్పుడన్నా, దాంట్లో ఖర్చులు పోని, ఎడిటింగ్ కి కానీ, నా పెట్రోల్ కి కానీ కొంచెం పోయినా కూడా 25,000 వరకు అట్లా మిగులుతుంది. సో మీ వీడియో మీరు ఎడిట్ చేసుకుని వాళ్ళకి? నేనే చేస్తుంటే, ఇప్పుడు ఒక ఎడిటర్ కూడా ఉన్నాడు నాకు, మంచిగా చేస్తున్నారు. సో అట్లా నడుస్తుంది. 20,000 అయితే వస్తున్నాయి, 6 lakhs వస్తే దాంట్లో ఒక 3-4 lakhs అప్పులకే పోతాయి కదా, ఉన్నాయి ఒక 2 లక్షలు ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా. సో అట్లా నడుస్తుంది. ఓకే, సో అంటే ఈ ఎంటైర్ జర్నీ చూసుకున్నా కూడా మీరు ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదో ఒక రిగ్రెట్ ఉంటది కదా, మీకు అట్లా ఏమైనా ఉందా? నా రిగ్రెట్ అంతా ఒకటే, క్యారెక్టర్స్ ఎందుకు మనుషులే ఇట్లుంటున్నాయి అంటే, వై ఆర్ దే నాట్ గ్రోయింగ్ టుగెదర్? నాతో పాటు ఎదగాలనుకోకుండా నా నుంచి దూరంగా పోయి ఎదగాలని చూసి, ఎదగలేక నా పైన పడి ఏడ్చి అట్లా చేస్తున్నారు. లేదా వాళ్ళకు అంటే ఒక మంచి ఎథిక్స్, ఒక లాయల్గా ఉండాలనో ఇట్లా ఏమి ఉంటలేవు. అంటే నేను కూడా మామూలు వర్క్ చేస్తుంటే కదా, 10,000కు దిల్ రాజు సార్ ఆఫీస్లో, నేను 8కి పోతుంటే, నైట్ 8కి వస్తుంటే, వాళ్ళ మూవీకి ఎట్లా బెనిఫిట్ అవుతుందో అంతవరకే ఆలోచిస్తుంటే. అట్లా ఆలోచించేది విడిచిపెట్టి నేను చేసే వీడియోస్ అవి సింపుల్ అనిపిస్తాయి. నేనేం చేస్తా, వచ్చి బెల్లం కొనుక్కోండి, ఉప్పు కొనుక్కోండి అని చెప్తే, అరే మనమే బెల్లం ఉప్పు పెట్టుకొని కొనుక్కోండి అంటే కొంటారు కదా అనుకుంటుండ్రు. కానీ దీని వెనకాల 10 ఏళ్ళ స్ట్రగుల్ ఉంది. నేను ముందు నుంచి నేర్చుకున్న విధానం వల్ల అది నాకు తెలుసు, ఏ పాయింట్ లో ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతారో అది చెప్తున్నా నేను. సో అది మర్చిపోయి ఫాలోవర్స్ ని ఫస్ట్ పెంచుకొని చేయాల్సిన పనులు ఇవి. సో ఏం లేకుండా వీడు ఈజీ చేస్తున్నాడు కదా, ఇట్లా కదా అట్లా కదా అని చేసేసిండ్రు. సో మీరు అడిగిన క్వశ్చన్ రిగ్రెట్ ఏదైనా ఉండింటే అంటే నా విషయంలో తక్కువే, వేరేళ్ళ విషయంలోనే ఎక్కువ రిగ్రెట్ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.